హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. ఉత్తినే సామెతలు రావు కదండి, నవ్వులే పువ్వులు అవుతాయన్నమాట నిజంగాని అది రియల్గా అది ఫ్యాక్ట్ అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నా లైఫ్లో నేను చాలా చూశాను. బట్ ఒక సిచ్యువేషన్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, మేము స్కూల్ చదువుతుండేటప్పుడు క్లాస్లో అయితే పొట్టిగా ఉన్నోళ్ళు ఉంటారు, పొడవుగా ఉన్నోళ్ళు ఉంటారు. సో మా టీచర్ ఒకసారి ప్రతి ఒక్కరికి ప్రతిదీ ఒక్కొక్కరు ఏమవుదాం అనుకుంటున్నారు అని అడిగారు. సో ఒకళ్ళు డాక్టర్ అని, ఒక లాయర్ అని, ఒకళ్ళు ఇంజనీర్ అని, ఒకళ్ళు పోలీస్ అని, ఇలా అందరూ చెప్పుకుంటూ వచ్చారు. హైట్గా ఉన్నోళ్ళు ఎక్కువ శాతం మంది ఏంటంటే పోలీస్ అవుతాం అని చెప్పారు. బట్ మా క్లాస్లో చాలా పొట్టిగా ఉండేవాడండి ఒక అబ్బాయి. సో వాడిని అడిగితే నేను పోలీస్ అవుతానా అంటే క్లాస్లో ఉన్న వాళ్ళందరూ నవ్వారు. అయితే ఎందుకురా నవ్వారని టీచర్ అడిగారు. లేదు, వీడు అడ్డ పోలీస్ అవుతాడంట, వీడు హైట్ కానీ కొందరు ఎగతాళిగా పొడవుగా ఉన్న అబ్బాయిలు అందరూ అన్నారు. అంటేనేమో పాపం వాడైతే ఫీల్ అయ్యాడు. ఆడు మనసులో ఏమనుకున్నాడో ఏంటో తెలియదండి. బట్ మా సార్ అన్నారు, ఒరే ఎప్పుడు అలా అనుకోకండి, ఎవరిలో ఏ శక్తి ఏ పవర్ ఉంటుందో ఎవరు చెప్పలేము అని ఆయన ఆ రోజు అన్నారు. సో అక్కడతో అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మా స్కూల్ డేస్ కాలేజ్ అన్నీ అయిపోయి ఇంకా ఇప్పుడైతే వాడి లైఫ్లో పోలీస్ జాబ్ తెచ్చుకున్నాడు. ఆ రోజు నవ్విన పొడవుగా ఉన్న వాళ్ళందరూ నార్మల్గా ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యారు. బట్ ఈడ హైట్కి జాబ్ వచ్చేసరికి ఒక్కొక్కరు షాక్, కాడికి ఎలా వచ్చింది జాబ్ అని. అంటే వాళ్ళలో ఒక సంకల్పం ఉంది, ఏంటని, నేను ఎలా అయినా జాబ్ కొట్టాలి అని. అది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలండి, పట్టుదల అనేది.